హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాహుల్ వేసిన ప్లాన్ లో ఇరుక్కున్న కావ్య ఇదంతా అలా జరిగింది. మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అపర్ణ అయితే రాహుల్ మార్చిన టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటుంది. అలా వేసుకొని కూర్చుంటూ ఉంటుంది. మరోవైపు కావ్య ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ స్టాఫ్ తో ఇలా అంటూ ఉంటుంది, ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరుగుతున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందని అంటూ ఉంటుంది. లేదు మేడం, ఇక్కడ ఏం ఫ్రాడ్ జరగట్లేదు అని స్టాఫ్ చెప్తారు. సరే పదండి ఒకసారి చెక్ చేద్దాం, ఫైల్స్ అని చెక్ చేద్దామని వాళ్ళిద్దరు కలిసి ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇంట్లో అపర్ణకి కళ్ళు తిరగడం లాంటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి. తను ఊవి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. దీంతో కావ్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది అపర్ణ. కానీ ఫైల్స్ చూసే బిజీలో కావ్య ఉండడంతో ఫోన్ వచ్చినా కూడా లిఫ్ట్ చేయదు. తన పరిస్థితి మరీ క్రిటికల్ గా మారుతుంది. అపర్ణ పదే పదే కావ్య కాల్ చేస్తూ ఉంటుంది. కానీ కావ్య మాత్రం అదేం పట్టుకోకుండా ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటుంది. కాల్ లిఫ్ట్ చేయదు. ఇంకా అపర్ణ నొప్పి తట్టుకోక కళ్ళు తిరిగి పడిపోతుంది. ఈ విషయం తెలియని కావ్య అక్కడే ఆఫీస్ లో ఉంటుంది. ఇంతలో అక్కడికి గుడి నుంచి బామ్మ రాజు అందరూ వస్తారు. కింద పడిపోయిన అపర్ణ చూసి అపర్ణ అపర్ణ లే లే అని ఇంద్రాదేవి అరుస్తూ ఉంటుంది. కానీ అపర్ణ స్పృహపై పడిపోయి ఉంటుంది. తనలో చలనం ఉండదు. ఇంతలో ఆఫీస్ నుంచి కావ్య వస్తుంది. అపర్ణ అలా పడిపోవడం చూసి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది, ఏడుస్తూ ఉంటుంది. రాజ్ కూడా బాధపడుతూ అమ్మ అమ్మ లే లే అని అరుస్తూ ఉంటాడు. ఏమైంది ఇలా జరిగిందని కావ్య కూడా షాక్ లో ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మనం ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.